హలో వ్యూవర్స్, ఇవాళ మీకు సబ్ డొమైన్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ముందుగా మనం డొమైన్ ఓవర్వ్యూలోకి వెళ్ళేసి అక్కడ సెర్చ్లో సబ్ డొమైన్ అని క్లిక్ చేయాలి. అక్కడ మన డొమైన్తో పాటు సబ్ డొమైన్ అది ఆప్షన్ ఉండిద్ది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు ఏ సర్వీస్కి అయితే సబ్ డొమైన్ ఇవ్వాలో, సపోజ్ ఫోటోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ, అలానే మీరు బ్యూటీ సెలూన్ అలాగా ఇలాంటి సర్వీస్కి సంబంధించిన డొమైన్ నేమ్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. క్రియేట్ బటన్ క్లిక్ చేస్తే మీ సబ్ డొమైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఈ సబ్ డొమైన్ని మీకు అవసరం లేదు డిలీట్ చేసుకోవాలని డిలీట్ చేసుకోవచ్చు. ఆ మధ్యలో ఉన్నది డైరెక్టరీ అనమాట. ఎక్కడ ఈ లొకేషన్లో సబ్ డొమైన్ అనేది క్రియేట్ అయిందో అక్కడ డైరెక్ట్ ఆ పాత్ అనేది చూపిస్తాము. మీకు సబ్ డొమైన్ అవసరం లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. సబ్ డొమైన్కి 50 MB స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది మినిమం. దానికి ఫైల్స్ని బట్టి ఉండిద్ది స్టోరేజ్ స్పేస్. ఇప్పుడు డొమైన్ ఓవర్వ్యూలోకి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఇప్పుడు వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ సబ్ డొమైన్కి వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ముందుగా వర్డ్ప్రెస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఓవర్వ్యూ దగ్గరే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ పైన సెర్చ్లో ఉంటుంది కదా, అక్కడ దాన్ని క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన సబ్ డొమైన్ అని కనబడిద్ది. దాని మీద క్లిక్ చేయాలి. సబ్ డొమైన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీకు కింద ఇన్స్టాల్ అనే బటన్ ఉంటుంది కదా, అక్కడ ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ దగ్గర క్లిక్ చేయాలి. వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. అక్కడ మన వెబ్సైట్ సంబంధించిన టైటిల్ అనేది ఇవ్వాలి. మన వెబ్సైట్ ఇందాక ఏ టైటిల్ డొమైన్ క్రియేట్ చేసిన అదే టైటిల్ అయినా ఇవ్వచ్చు, మీ ఇష్టం. మీ సర్వీస్ నేమ్ ఇవ్వచ్చు. అలానే మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్తోనే మనం లాగిన్ అవుతాము. మీకు ఆటోమేటిక్గా అక్కడ ఈమెయిల్ అనేది తీసేసుకునిద్ది. ఎందుకంటే డొమైన్ క్రియేట్ చేసుకునే టైంలోనే మన ఈమెయిల్ ఐడి ఇస్తాం కదా, అదే ఈమెయిల్ ఐడి ఉండిద్ది. పాస్వర్డ్ మటుకు మనం దీనికి ఇవ్వాలి. ఎందుకంటే డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వాలంటే ఈ ఈమెయిల్ పాస్వర్డ్తో లాగిన్ అవుతాము. టైటిల్ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని కొట్టాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మన వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అయిపోయినాక డైరెక్ట్గా డాష్బోర్డ్ దగ్గరికి రీడైరెక్ట్ అవుతాము. వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా థీమ్ అలాగే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ థీమ్ తీసుకోవాలి, మీ నీచ్కి సంబంధించిన థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియోలో కూడా కంటిన్యూషన్గా చూపిస్తాను. ఇప్పుడు మనం వెబ్సైట్లోకి వెళ్ళేసి వెబ్సైట్ లిస్ట్లో క్లిక్ చేసిన తర్వాత మన వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాం. తర్వాత వర్డ్ప్రెస్ అడ్మిన్ని క్లిక్ చేయాలి. వెబ్సైట్ లిస్ట్లోకి వెళ్ళి వర్డ్ప్రెస్ అడ్మిన్ క్లిక్ చేసిన తర్వాత అడ్మిన్లోకి వెళ్తాం, డాష్బోర్డ్లోకి వెళ్తాము. డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన థీమ్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇందాక మెయిన్ డొమైన్ దగ్గర వర్డ్ప్రెస్ అడ్మిన్ క్లిక్ చేశాను కాబట్టి మెయిన్ డొమైన్ చూపిస్తుంది. ఇప్పుడు సబ్ డొమైన్ది చూపిస్తాను. డాష్బోర్డ్ మళ్ళీ హోస్టింగ్ దగ్గర క్లిక్ చేయాలి. హోస్టింగ్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత అక్కడ వెబ్సైట్ లిస్ట్ అనేది ఉంటుంది. మనం క్రియేట్ చేసిన లిస్ట్ ఉంటుంది కదా, అక్కడ మేనేజ్ దగ్గర డాష్బోర్డ్ దగ్గర క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది డాష్ బోర్డ్ దగ్గర క్లిక్ చేయగానే వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ దగ్గరికి మీరు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మీరు ఏ థీమ్ అయితే యాడ్ చేసుకోవాలనుకున్నా ఆ థీమ్ని సెలెక్ట్ చేసుకోండి. యాస్ట్రాని యాక్టివ్ అని ఇన్స్టాల్ చేసుకోండి. యాస్ట్రాని థీమ్ని యాక్టివేట్ అయిన తర్వాత దాంట్లో మీరు యాస్ట్రాలో స్టార్టర్ టెంప్లెట్స్ ఉంటాయి, రెడీమేడ్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. ఆ రెడీమేడ్ టెంప్లెట్స్ ద్వారా మీకు సర్వీస్కి సంబంధించిన దానికి సంబంధించిన టెంప్లెట్ని సెలెక్ట్ చేసేసుకొని ఇంకా మీ వెబ్సైట్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు యాస్ట్రా డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వెల్కమ్ టు యాస్ట్రా దగ్గర స్టార్టర్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా ఆప్షన్, దాన్ని క్లిక్ చేసేసి స్టార్ట్ బిల్డింగ్ అని కానీ మీ స్టార్టర్ టెంప్లెట్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోతాయి. ఆ స్టార్టర్ టెంప్లెట్ యాక్టివేట్ చేసిన తర్వాత ఆ టెంప్లెట్స్లో మీకు సర్వీస్ సంబంధించిన టెంప్లెట్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. మీరు ఏ సర్వీస్ అయితే సెలెక్ట్ చేశారు సబ్ డొమైన్, దానికి సంబంధించిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.